హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రైల్వే సెక్టర్ ఐపీఓ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే ఎంవీ ఎలక్ట్రో సిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ. సింపుల్ టర్మ్స్లో ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది చెప్పుకుంటే, ఇండియన్ రైల్వేస్లో ట్రైన్స్ నడవడానికి కావాల్సిన క్రిటికల్ ఎలక్ట్రికల్ అని, పవర్ ఎలక్ట్రానిక్స్ అని ఈ పార్ట్స్ తయారు చేసే కంపెనీ ఇది. వీటిలో మెయిన్గా ఏంటంటే 3-phase డ్రైవ్ ప్రొపల్షన్ సిస్టమ్, అంటే ట్రైన్ని మూవ్ చేసే మెయిన్ పవర్ సిస్టమ్ అండి ఇది. దీంతోపాటు స్విచ్ గేర్ ప్యానల్స్ అని, రైల్వే కేబుల్స్ అని ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మొత్తం టెక్నాలజీని వాళ్ళు ఇన్ హౌస్గానే డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ కూడా చేయడం వీళ్ళ స్పెషాలిటీ అండి. నెక్స్ట్, ఈ ఇండస్ట్రీలో గ్రోత్ ఉందా అంటే ఎస్. మన ఇండియాలో 2030 కల్లా 100% బ్రాడ్ గేజ్ రూట్స్ని ఎలక్ట్రిఫై చేయాలి అని చెప్పి మాసివ్ టార్గెట్ పెట్టుకుంది కదా గవర్నమెంట్. అలాగే వందే భారత్ ట్రైన్స్ అని, కొత్త మెట్రో లైన్స్ అని, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అని చాలా స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి కదండి. సో ఈ ట్రైన్స్ అన్నిటికీ ఇలాంటి ప్రొపల్సల్ సిస్టమ్స్ అనేది, ఎలక్ట్రికల్ పార్ట్స్ అనేది ఖచ్చితంగా కావాలి కదా. అండ్ దీనికి తోడు మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద గవర్నమెంట్ ఏం చేసింది, మినిమం 51% ఇండిజినస్, అదే లోకల్ ప్రొడక్ట్సే వాడాలి అని కండిషన్ పెట్టింది కదా. సో వీటి అన్నిటి వల్ల ఇలాంటి ఇండస్ట్రీ అండ్ ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి స్టాక్స్కి కొంచెం గ్రోత్ స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అనలిస్టులు అంటున్నారండి. మరి అలాంటి బిజినెస్లో ఉన్న వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయనేది చూస్తే, FY 24 and 25లో కంపెనీ ఆల్మోస్ట్ లైక్ 12-13% ఎబిటా మార్జిన్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ప్రాఫిట్స్ కూడా చిన్నవే అండి. కానీ FY 26కి వచ్చేసరికి సిచ్యువేషన్ టోటల్గా రివర్స్ అయింది. ఎబిటా మార్జిన్స్ నెగిటివ్లోకి వెళ్ళిపోయాయి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 12.63 crores లాస్లోకి వెళ్ళిపోయిందండి. ఎందుకు ఇంత లాస్ వచ్చింది అంటే, వాళ్ళ ఈ కొత్త ప్రొపల్షన్ సిస్టమ్ ట్రైల్స్ అని, డెవలప్మెంట్ అని, వీటి కోసం మ్యాసివ్గా R&D కాస్ట్ పెట్టారన్నారు. అండ్ అలాగే ఈ రా మెటీరియల్స్ ఇన్వెంటరీ కోసం కూడా హెవీగా ఖర్చు పెట్టేశారని చెప్తున్నారు అనమాట. సో దీనివల్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ కూడా నెగిటివ్ 57 crores పడిపోయాయండి. సో ఫైనాన్షియల్స్ పరంగా చెప్పాలి అన్నా, మార్జిన్స్ పరంగా చెప్పాలి అన్నా వీక్గా ఉన్నట్టే కదా. సరే, ఈ ఐపీఓ July 30th ఓపెన్ అవుతుంది, August 3rd వరకు ఉంటుంది. 400 రూపీస్ నుంచి 425 రూపీస్ పర్ షేర్, మినిమం 34 షేర్స్. సో 14,450 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక లాట్కి. అలాగే ఇష్యూ సైజ్ 290 crores మాత్రమే అండి, చిన్నదే. అండ్ 100% ఫ్రెష్ ఇష్యూ. మీరు ఈ పాటికి గెస్ట్ చేయగలగాలి, ఈ మనీ మొత్తం వర్కింగ్ క్యాపిటల్ కోసం అండ్ అలాగే కొత్త R&D కోసం యూస్ చేస్తామని చెప్పి అంటున్నారు. స్ట్రెంత్స్లో చెప్పాలంటే, ఈ కంపెనీ దగ్గర ఆల్మోస్ట్ లైక్ పెద్ద ఆర్డర్ బుక్ ఏమన్నదండి. 2026 జూన్ కల్లా 921 crores తాలూకు ఆర్డర్ బుక్ ఉన్నది వీళ్ళ దగ్గర. అది కొంచెం పాజిటివ్ సైన్ లాగా చెప్పాలి. రిస్క్లా చెప్పాలి అంటే, వీళ్ళ రెవెన్యూలో 76.7% ఇండియన్ రైల్వేస్ నుంచే వస్తుంది. సో అక్కడ ఒకవేళ కాంపిటీషన్ పెరిగినా, వేరే కాంట్రాక్టర్ ఎవరైనా వచ్చినా వీళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళు క్రిటికల్ రా మెటీరియల్స్ యూస్ చేస్తూ ఉంటారన్నమాట. సెమీ కండక్టర్స్ అని, IGBTs అని. సో చైనా అని, UK లాంటి ఫారెన్ కంట్రీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. ఆ సప్లై చైన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే వీళ్ళకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఓకేదా. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి ఫ్యూచర్ మీద కొంచెం జాగ్రత్తగానే చూస్తూ ఉండాలండి. ఓకేదా. సో హై రిస్క్ ఇన్వెస్టర్స్ మాత్రమే దీన్ని అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. నార్మల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇది రిస్క్ పెట్టే. అండ్ అలాగే లిస్టింగ్ గేమ్స్ కోసం మాత్రమే చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, చిన్న ఇష్యూ సైజ్ కాబట్టి ఒకసారి ఆ GMP అనేది ట్రాక్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండడానికి మన రూపాయి తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.